వేసల్ రాజధాని ఇది రాజధాని కాదు అని అన్నారు కదా, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అలా ఎలా మాట్లాడారు వేసల్ రాజధాని అంటే అది ఆడవాళ్ళని బట్టి కించపరచని మాట్లాడారా, లేకపోతే మగవాళ్ళని బట్టి కించపరచని మాట్లాడారా, లేకపోతే రాజకీయ నాయకులను బట్టి కించపరచడానికి మాట్లాడారా? ఎలా మాట్లాడారు? వేసల రాజధాని అంటే ఏంటి మాకు అర్థం ఏంటి అంటే అంటే ఆ రాష్ట్రంలో ఉండేవాళ్ళు ఆ ఊళ్ళో ఉండేవాళ్ళు మొత్తం కలిపి వేసలేనా, లేకపోతే ఆ రాజధానిలో ఉండేవాళ్ళు వేసలేనా? నేను పెళ్ళాం పిల్లలు ఏం చేస్తున్నారో నేను ఆఫీస్ కంటూ ఒక బాక్స్ రిజర్వ్ చేసుకొని పరిగెడితే నేను ఇంట్లో భార్య ఆయనకి ఏం చేస్తాను ఆయనకు తెలుసు, ఇంట్లో కూతురు ఉంటే కూతురు ఏం చేస్తుందో తెలుసా? ఇవన్నీ తెలుసుకోకుండా వేరే రాజధానిని పట్టుకొని వేసల రాజధానిని ఎట్లా మాట్లాడతాడయ్యా ఆయన? ఏ రైట్స్ తో మాట్లాడాడు, ఏ హక్కుతో మాట్లాడాడు? అలా మాట్లాడితే ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారు అంటే ఇటువంటి వ్యాఖ్యలు పట్టించుకోరా? మహిళల మనోభావాలు దెబ్బతీయడం కోసం మాటలు మాట్లాడారా, లేకపోతే పురుషుల అభిమానాలు దెబ్బతీయడం కోసం గురించి ఇట్లా మాట్లాడారా? లేకపోతే ఏమన్నా రాజకీయ నాయకులు ఉంటే డైరెక్ట్ మాట్లాడు, నీ చేత మీద డైరెక్ట్ అటాక్ చేయి నీ మాటలతోటి, తాడో పేడో తేల్చుకో చేత అయితే, లేకపోతే చూసుకొని నీ ఉద్యోగం చేసుకుంటే నీ భార్య పిల్లలు లేకపోతే ఎవరైనా రెచ్చగొడితే ఏమైనా వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగస్తుడు వేసల రాజధాని అని రాకెళ్ళామంటే రాజకీయాల గురించి ఏం మాట్లాడేవాళ్ళు అసలు అంటే కంప్లైంట్ కూడా ఇచ్చారు కదా, రాజధాని ఇట్లా మమ్మల్ని అన్నారు అన్ని మొత్తం లేడీస్ అంతా వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చారు కదా, దాని గురించి ఏమైనా చర్యలు తీసుకుంటారంటావా తన పైన? అక్కడ గట్టి మహిళ అలాంటిది ఒకటి ఉంటే వేస్తారు లోపల, గట్టి మహిళ ఒకటి ఉండి పట్టుకుంటే కొంచెం తొక్కి పెడితే నారు కూడా వచ్చింది. అట్లా ఉండాలి. మరి అక్కడ మహిళలు ఏం చేస్తున్నారో అది ఎవరు మాట అన్నాడో అర్థం కావట్లేదు. అంటే బొంబాయి ముందు రెగ్యులేట్ ఏరియా ప్రకటించారు. బొంబాయిలో రెగ్యులేట్ ఏరియా ఒక ఏరియా ఉంది. బొంబాయి రాజధాని వేసల రాజధానా, ఢిల్లీ రాజధాని వేసల రాజధానా, తమిళనాడు రాజధాని వేసల రాజధానా, కర్ణాటక రాజధాని వేసల రాజధానా, లేకపోతే తెలంగాణ రాజధాని వేసల రాజధానా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజధాని వేసల రాజధానా? ఈ వేసలు అనే మాట ఎవరిని ఉద్దేశించి వచ్చింది? మహిళలనా, పురుషులనా, రాజకీయ నాయకులనా? వీళ్ళ ముఖ్యంలో ఎవరిని ఉద్దేశించి వచ్చిందో కొంచెం అతన్ని సరిగ్గా చర్య తీసుకుంటే ఎవరు అనిపించారా, లేకపోతే ఇంకా ఏమన్నారా, ఎవరు ఉద్దేశించారా? అంటే గత ప్రభుత్వంలో గత 5 ఏళ్ళు రాజధాని గురించి పట్టించుకోలేదు కదా, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాజధాని మళ్ళీ డెవలప్ చేస్తున్నారు. ఆ డెవలప్మెంట్ ఆపడానికి ఏమైనా ఇలాంటి మాటలు మాట్లాడారంటారా? ఇట్లాంటి కుక్కలు ఎన్ని మురిగినా పులులు సింహాలు భయపడవు. ఏనుగులు పోతా ఉన్నట్టు కుక్కలు మురుగుతాయి అన్నట్టుగా వాటి పని చేసుకొని పోతూనే ఉంటాయి, ఈ పని చేసుకొని పోతూనే ఉంటాయి. చిన్న చిన్నగా వీధి కుక్కలు ప్రజలు ఎక్కడ మురిగితే వాడు ఆ రాజధాని ఆగిపోతాయి. అలా వాళ్ళు భయపడతారా? భయపడే వ్యక్తి అయినా మాట్లాడుతున్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి ఏముందని మాట్లాడుతున్నాడు, ఏ ఆరోగ్యంతో మాట్లాడు. నాలాంటి ఒకటి ఉండాలయ్యా వేసల రాజధాని అన్నందుకు వాడు ఎక్కడ ఉన్నాడో పట్టుకొచ్చి అంటే మళ్ళీ ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి ఆయనకు సారీ అండి తప్పైందని క్షమాపణ కోరారు. దాని గురించి మీరే ఉంటారు. ముందుగా టంగు జారడం ఎందుకు, తర్వాత సారీలు లారీలు ఎన్ని పంపించడం ఎందుకు? ఫస్ట్ నువ్వు టంగు జారద్దు, తర్వాత నువ్వు సారీలు లారీలు ఎన్ని పంపించినా వేస్ట్. నేను వేస్తా అంటే నేను కూడా తిరుగుతా, చాలా తిరుగుతా. నేను కూడా సారీలు చెబుతా. ఒప్పుకుంటారా? ఇప్పుడు ఒప్పుకోకనే కదా ఇంత ముందర కోటల్ శివప్రసాద్ అరెస్ట్ చేస్తే చేసుకొని చనిపోయాడు. చిన్న చిత్రాలంగా నా అరెస్ట్ పర్వం మొదలు పెడితే అరెస్టులో పోయి బయటకు వచ్చారు. సారీ ఏముంది, చెప్పులు పెట్టడానికి కూడా పనికిరాదు. వీళ్ళు పోయి వాళ్ళని అంతటి అర్హత ఉండి అధికారం ఉండే మాట్లాడారా, రైట్స్ ఉండే మాట్లాడారా? అదే చెబుతున్నాను కదా. లేకపోతే పార్టీ ఓడిపోయి జీతాలు ఇవ్వక ఏమన్నా ప్రేమించేమన్నా మాట్లాడుతున్నాడు. ఇది కూడా అనుకోవచ్చుగా, జీతాలు ఇవ్వట్లేదేమో, పార్టీ ఓడిపోయింది కదా. పార్టీ బాగుంటే జీతాలు వస్తాయి, పార్టీ బాగాలేకపోతే జీతాలు రావు. మరి ఇంట్లో పెళ్ళం పిల్లలు ఏంటన్నారు? ఎవరు తెలిసి ఎక్కడ భయపడడు, ఎవ్వరు కూడా ఎక్కడ భయపడరు, దేవుడు కూడా భయపడరు. రేపు ఇంట్లో ఉన్న ఫ్యామిలీకి ఇదవుతున్నారు. వాళ్ళు ఏం చేస్తే ఎన్ని మాటలు మాట్లాడారు. ఇప్పుడు మీడియాలో ఉన్న అతను ప్రజలకు ఏమి సందేహం అనుకున్నారు? అసలు నుంచి ఇటువంటి మాటలు మాట్లాడితే ఏమన్నా మెసేజ్ ఇచ్చినట్లయితే అదే మెసేజ్ అంటారు ఎవరైనా?
అసలు ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి సమాజానికి యూత్ కి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అంతమంది రాష్ట్రంలో ఉన్న యువతలే గాని యువతలైనటువంటి మహిళలే గాని ఏ స్థాయిలో ఉన్న ఏ ఏజ్ లో ఉన్న మంచి మహిళలే గాని ఎందుకు అటువంటి మాటలు అంటే ఊరుకుంటున్నాడో అర్థం కావలేదు. దేశీయులు అనే మాట మగవాళ్ళకి వర్తించింది, రాజకీయ నాయకులకు వర్తించింది, మహిళలకు కూడా వర్తించింది, ఎవరికైనా వర్తించింది. వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఏకీభవించి మాట్లాడారు. ఇప్పుడు అతని పైన ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఫస్ట్ లోపలేస్తే నేను చెప్తాను ఏం చేయాలి.